అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. మరో 10 ఏళ్లు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంటుందని, మళ్లీ తానే ముఖ్యమంత్రిని అవుతానని సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం కొల్లాపూర్లో జరిగిన బహిరంగ సభ వేదికగా ప్రకటించుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి. సీఎం చేసిన వ్యాఖ్యలపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుపట్టారు. రాబోయే 10 ఏళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవటం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖాసైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు అంటూ రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇక ఇదిలా ఉంటే ఇటీవల మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి దక్కకపోవడంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీపై ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీఎం వ్యాఖ్యలపై స్పందించినట్లుగా తెలుస్తోంది. మరి రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్ తీరుపై పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.